వాళ్ళ మనుషుల్ని ఫిరాయింపు చేయటం కాకుండా డబ్బు ఇచ్చి అంటే ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఎరేసి వాళ్ళ పదవులకు రాజీనామా చేయించి తద్వారా అంటే కొనుగోలుదారులను కూడా తనే రెడీ చేస్తాడు చంద్రబాబు నాయుడు. ముందు పెట్టుబడి పెట్టిస్తాడు, మొత్తం అందరికీ బయానాలు ఇస్తాడు, బయానాలు ఇప్పించి వాళ్ళ రాజీనామా చేయమని చెప్పని ఒత్తిడి. అంటే ఎక్కడైనా ఎవరి పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ వాళ్ళు కాగితాలు ఇస్తారు, ఈయన్ని డిస్క్వాలిఫై చేయండి, ఈయన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పని. స్పీకర్ చుట్టూ కౌన్సిల్ చైర్మన్ చుట్టూ తిరగడం రివాజు ఇంతవరకు భారతదేశంలో. గమ్మత్తుగా ఇక్కడ ఏంటంటే కోర్టుకి వెళ్ళి కూడా మా రాజీనామాను ఆమోదించేసేయండి, మా రాజీనామాని నన్ను అర్జెంటుగా ఖాళీ చేసేయండి. ఈ వింత పోకడలు, ఈ తప్పుడు ఆచారాలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అనేది అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త వింత పోకడలు మనం తీసుకొస్తాం చూస్తున్నాం. అంటే ఒక పెట్టుబడిదారుని ఎత్తుక్కొస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు, బయానాలు ఇప్పిస్తాడు, వెంటనే వాళ్ళకే ఈ పదవులన్నీ అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే, చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థం అవుతుంది. ఎలా చూస్తుందండి? ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏమంటే విలువలంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండడు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండడు. అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పిన ఆయన ఊహించుండడు. ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికితీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది చచ్చిపోతాడు, ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో చేరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా 18 గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతూ వచ్చి 18 గంటలు ఆరోగ్యం చెడిపోయింది, నేను ఆరోగ్యం బాగు చేయకపోతే కనుక చచ్చిపోతాడని చెప్పి వీళ్ళు వాదించి హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళడు, వైద్యం మొత్తం చూశారు. ఇవాళ బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారులను బెదిరించి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచనని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు. తనకున్నటువంటి హోదాని అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం, ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడట్లేదు, అవి నెరవేర్చడం కోసం వాడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలేయటానికి వేధించడానికి తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటానికి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతున్నాడు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి రైతులు అంటున్నారు, భూములు ఇచ్చినోళ్ళు చంద్రబాబే దగాకోరు, జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచన చెప్పాడు. అరే బాబు, మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను, విశాఖపట్నంలో
ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పని శంషేర్గా చెప్పాడు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెడలో పచ్చకండ వలేసి మమ్మల్ని రోడ్లెంబడ పడి తిప్పించాడు. ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్ళి పెడుతున్నాడు. ఇక్కడంట అసెంబ్లీ ఉంటుందంట, ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట, కోర్టు ఉండదంట, చంద్రబాబు ఇల్లు ఉంటుందంట. ఇంకా ఊరేముంటుంది ఇక్కడ? మా ప్లాట్లు ఎవడికి అమ్ముకోవాలి? ఇక్కడికి పరిశ్రమలు రాకుండా లేదా ఒక్కొక్క కంపెనీలో 1000 మందో 1500 మందో 2000 మందో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి పరిశ్రమలు కానీ అంటే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ కల్పన కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి ఇట్లా మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడిచే పరిస్థితికి వచ్చాం మేము. నిజంగా మాకు వెన్నుపోటు పొడిచినోడు మమ్మల్ని నాశనం చేసేవాడు అంటే చంద్రబాబు కొడుకు కలిసి అమరావతిని చంపుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఈస్టర్న్ బైపాస్ పేరు మీద విజయవాడ నుంచి రాజధాని మీదుగా ఒక బైపాస్ రోడ్ నిర్మాణం చేశాడు. రాజధాని నుంచి బయటికి వెళ్తాకి ఒక వంతెన హైవే ఎక్కటాకి వెంటనే హైవే ఎక్కటాకి ఎయిర్పోర్ట్కి వెళ్ళటాకి కోట్ల రూపాయలు పెట్టి 100 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం చేశాడు. మా అందరికీ కవర్ చేశాడు. ఆ హైవే నుంచి ప్రతి గ్రామానికి 4 లేన్ రోడ్డు మీకు ఊరికి కలుపుతాను, మీ పొలం కావాలా లేకపోతే మీరు లేఅవుట్లు చేసుకుంటారా, శుభ్రంగా రెసిడెన్షియల్ లొకాలిటీలు పెట్టుకోండి, లేదా మీరు దీన్ని ఎవరికి అమ్ముతారో మీరు అమ్ముకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు. మా నెత్తిమేసే నుండి చంద్రబాబుని నమ్ముకున్నాం. ఇవాళ చంద్రబాబు నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదు చంపింది, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ని కలిసి మాకు ఊరేస్తున్నారని చెప్పని అమరావతి రైతులు ఏడుస్తున్నారు. ఇంతవరకు ప్లాట్లు లేవు, ప్లాట్లు ఎవరికి ఇవ్వలేదు, ప్లాట్లకి వెళ్తాకి దారులు ఇవ్వలేదు. చంద్రబాబుకి ప్లాట్ ఎక్కడిది? చంద్రబాబు 5 ఎకరాల ప్లాట్ ఎక్కడిది? అంటే చంద్రబాబుకి ప్లాట్ కావాలంటే పంచుకుంటాడు. అది కూడా చంద్రబాబుకి ఇచ్చే ప్లాట్ ఏమో సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకుని పెద్ద హైవేని ఆనుకుని పాత అసెంబ్లీ వెనకాల 5 ఎకరాలు ఒకటే బిట్ ఆయనకి ఇస్తారు. ఎవరిస్తారు? అంటే చంద్రబాబుకి అమ్మకం కుదిరినోడికి బేరం కుదిరినోడికి మాత్రం ఏరికోరి ఫ్లాట్ రోడ్డు పక్కన ఇస్తారు. చూడండి ఎంత దుర్మార్గం ఇది. ఇవాళ ఇంకొకటి కూడా వాళ్ళు బాధపడేది, ఓరి దుర్మార్గుడు అని మా ఊళ్ళో ఏం పెడతలేదు అమరావతిలో, ఇక్కడి నుంచి మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావు, వైజాగ్లో పెడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, నువ్వు కూడా అదే ఆచరిస్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేస్తా అని చెప్పాడు, నువ్వు మమ్మల్ని గిల్లి కోర్టులకు వేయించి నానా యాగి చేశావు. కానీ ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది నువ్వు చేస్తున్నావు కదా, మొత్తం వైజాగ్లోనే పెడుతున్నావు కదా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలని ఇన్ని రోజు వైజాగ్ అనేది వైజాగ్ జపం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు